ఆయన గడ్డకట్టే మంచులో మంచు గడ్డలా మారిపోయాడు. చెక్కు చెదరని ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నాడు. మంచు దట్టంగా కురుస్తున్నా, చలిగాలులు జివ్వుమని కోత పెడుతున్నా కదలట్లేదో మెదలట్లేదో. మనసంతా ఆ భగవంతుడిపైనే. తలపై, ఒడిలో, భుజాలపై దట్టంగా మంచు పేరుకుపోతున్నా మొక్కు అని సంకల్పంతో తపస్సు చేస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఇది ఒరిజినల్ వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారని మొదట్లో కొందరు అన్నారు. కానీ ఇది రియల్ వీడియో అని ఆయన శిష్యులు చెప్పారు. సత్యేంద్ర అగ్నియోగను ప్రాక్టీస్ చేస్తుండగా ఈ వీడియోను చిత్రీకరించామని తెలిపారు. ఈ తపస్వి పేరు సత్యేంద్రనాథ్. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా మంచుకొండలో ధ్యానం చేస్తుంటారు. హిమాలయ యోగులు ఆచరించే ఈష్నా ధ్యాన సంప్రదాయానికి చెందిన సత్యేంద్రకు దేశ విదేశాల్లో వందలాది శిష్యులు ఉన్నారు. బంజర్ ప్రాంతానికి చెందిన సత్యేంద్రనాథ్ కౌలాంటక్ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. తరచూ అందరికీ దూరంగా వెళ్లి హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. ప్రాచీన భారతీయ యోగాను ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈ నెల మొదట్లో సెరాజ్ లోయలో హిమపాతంలో ధ్యానం చేస్తుండగా రాహుల్ అనే శిష్యుడు వెళ్లి పలకరించాడు. సత్యేంద్రనాథ్ ఈ లోకాన్ని పట్టించుకోకుండా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. రాహుల్ ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించాడు. శరీరం గడ్డకట్టుకుపోయే మంచు కొండల్లో ధ్యానం చేయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరమని సత్యేంద్రనాథ్ శిష్యులు చెబుతున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ నెటిజన్లు సత్యేంద్రనాథ్ తపోదీక్షకు ఫిదా అవుతున్నారు.